శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో జనవరి 3న అతిపెద్ద పౌర్ణమి. మిథున రాశి వారు కుక్కకు ఇది పెడితే చాలు డబ్బు మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ డబ్బు ప్రవాహాన్ని మీరు తట్టుకోలేరు. అంతలా డబ్బు వస్తుంది. మీ దరిద్రం తొలగిపోతుంది. పేదరికం వదిలిపోతుంది. మీ దశ మారిపోతుంది. మీ సుడి తిరుగుతుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం అయితే మిథున రాశి వారికి ఉంది. అయితే మీరు ఎన్ని పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా అన్ని కాసేపు పక్కన పెట్టేసి వీడియో చూడటానికి ప్రయత్నించండి. మిథున రాశి వారు పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మీరు వద్దన్నా డబ్బు వస్తుంది. మీ కష్టాలు తీరిపోతాయి. మీకు ఉన్న సకల దోషాలు కూడా తొలగిపోతాయి. అదృష్టం పడుతుంది. మన సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అండి. ఎందుకంటే పౌర్ణమి అంటే చంద్రుడు తనలోని 16 కళలను పూర్తి చేసుకుని సంపూర్ణ ప్రకాశంతో విశ్వంపై తన దివ్య శక్తిని ప్రసరించే పవిత్ర గడియ. ఈ రోజున సముద్రపు పోటులాగే విశ్వంలోని శుభశక్తులు, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత శక్తివంతంగా భూమిని తాకుతుంది. లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం పొంగే ఈ పౌర్ణమి రోజున అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి ధార్మిక లేదా దానక్రియ కూడా అపారమైనటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం ధన రూపంలోనే కాక ఆరోగ్యం, అలాగే ఆరోగ్య భాగ్యం, అఖండ మానసిక ప్రశాంతత మరియు తీవ్రమైన గ్రహ దోషాల నివారణ రూపంలోనూ వ్యక్తమవుతూ ఉంటాయి. పౌర్ణమి యొక్క ఈ అద్భుతమైన శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించడానికి మన చుట్టూ ఉండే జీవరాశుల్లో ఒకటైన కుక్కకు ఆహారం పెట్టే పద్ధతి అత్యంత రహస్యమైనటువంటి శక్తివంతమైన మార్గంగా చెప్పబడి ఉంది. అయితే జ్యోతిష శాస్త్రంలోని నవగ్రహాలలో కుక్కకు ప్రధానంగా శని మరియు కేతు గ్రహాల కారకత్వం ఉంటుంది. కేతు గ్రహం అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, అంతుచిక్కని రోగాలు, మానసిక ఆందోళన, భ్రమలు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, ఆధ్యాత్మిక గందరగోళం వంటి వాటికి కూడా కారకుడు అవుతాడు. కుక్కకి సేవ చేయటం ద్వారా కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి మనకు జ్ఞానము, అంతర్దృష్టి, ఆకస్మిక ధనలాభం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి. అదేవిధంగా శని గ్రహం యొక్క ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా శని దృష్టి ప్రభావాలు ఉన్నవారు కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుని శాంతింపపరచవచ్చు. శని యొక్క కఠినమైన కర్మలను తగ్గించుకోవటానికి ఇది అత్యంత సులువైన మార్గం. ముఖ్యంగా పౌర్ణమి 1 లేదా 2 రోజులు ముందు లేదా పౌర్ణమి తిథి రోజున మీ కంట పడిన కుక్కకు కేవలం ఒక వీధి కుక్కలా భావించద్దు. అది మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రకృతి మీకు పంపించిన ఒక దివ్య సంకేతంగా, మీ కష్టాలను హరించడానికి వచ్చినటువంటి ఒక కాలభైరవ రూపంగా భావించాలి. మీరు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించిన ధనం నిలవకపోవటం, ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పట్టి పీడించడం, కుటుంబంలో కలహాలు, ముఖ్యమైన గ్రహ దోషాలు కారణంగా ఏ కార్యము కూడా ఇంట్లో కాకపోవటం అంటే సమస్యలకు ఈ చిన్న క్రియ మీరు గనుక చేశారంటే మహత్తరమైన పరిష్కారం మీకు అవుతుంది. అయితే ఈ పవిత్ర గడియలలో కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా మీరు ఒక జీవికి దానం చేస్తున్నట్లు మాత్రమే కాదు, సాక్షాత్తు విశ్వశక్తిలోని భాగమైన శని కేతువుల ప్రాతినిధ్యం వహించే ఒక జీవికి సేవ చేస్తున్నారు. ఈ సేవ ద్వారా జీవితంలోనే గందరగోళం, అస్పష్టత తొలగిపోయి మీ మార్గం సుగమం అవుతుంది. మీరు దారి తెరుచుకుంటుంది. అందుకే పౌర్ణమి రోజు లేదా దాని పరిసర రోజుల్లో కుక్కకు ఆహారం పెడితే మీరు అడక్కపోయినా వద్దన్నా కూడా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ క్రియ అద్భుతమైన ధన యోగాలను, అఖండ ఆరోగ్య భాగ్యాన్ని మరియు శాశ్వతమైన ప్రశాంతమైన జీవితాన్ని మీకు అందిస్తుంది. మరి పౌర్ణమి రోజు ఈ రాశి వారు కుక్క కనిపిస్తే దానికి ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందుగా కూడా ఇక్కడ ఓం కాల భైరవాయ నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుండొచ్చు. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా కూడా కాదు, లేదు అన్న మాట ఆయన డిక్షనరీలోనే ఉండదండి. చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూదిరి గారు నేరుగా కేరళ నుంచి మీకు శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. అది కూడా 24 గంటల 24 hours లో. అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు.
మీరు ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. వీరి మొబైల్ నెంబర్ 9043363712. ఇక వీడియోలోకి వస్తే, ఈ పౌర్ణమి రోజున మీరు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే తలస్నానం ఆచరించి తప్పనిసరిగా శుభ్రమైన ఉతికిన వస్త్రాలను ధరించండి. ఎందుకంటే మనకు తెలుసు, కొన్ని ముఖ్యమైన రోజులు, పవిత్రమైన రోజులు అన్నప్పుడు తప్పనిసరిగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుంటాం. ఆ రోజు మీరు ఏదైనా ఆహారం తీసుకునే ముందు ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుద్ధి చేసి గంగాజలంతో ప్రోక్షించటం అత్యంత శ్రేయస్కరం. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి శక్తి ఉన్నవారు రోజంతా ఉపవాసం పాటించటం లేదా పాక్షిక ఉపవాసం అంటే పాలు పళ్ళు తీసుకోవటం, ఉపవాసం పాటించడం చాలా మంచిది. ఉపవాసం కూడా చెయ్యలేని వారు కేవలం సాత్విక ఆహారాన్ని, ఉల్లి వెల్లుల్లి లేనిది మాత్రమే తీసుకోండి. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని అత్యంత శ్రద్ధతో అలంకరించి దీపం వెలిగించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసం లేదా పాలకోవా వంటి ఏదైనా తెల్లని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. పాయసం చంద్రుడికి, లక్ష్మీదేవికి ఇద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనది కాబట్టి దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల సంపూర్ణ శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. చంద్రుడు పూర్ణ కళలతో అత్యధిక శక్తితో ప్రకాశిస్తున్న సమయంలో, అంటే సాయంత్రం వేళ లేదా రాత్రి వేళ చంద్రుని చుట్టూ లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను జపించాలి. పౌర్ణమి చంద్రకిరణాలు అత్యంత శక్తివంతమైనవి కాబట్టి ఈ సమయంలో ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. కనీసం 108 సార్లు అయినా గనక మీరు జపించారు అని అంటే గనక మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలను అమ్మ ప్రసాదిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగిస్తుంది. వీలైనంత వరకు ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి చంద్ర దర్శనం తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా పౌర్ణమి పూజ, ధ్యానం, జపం ద్వారా మనసు మరియు శరీరం పూర్తి శ్రద్ధ అయిన తర్వాత, దైవ చింతనతో నిండిన తర్వాతే మీరు కుక్కకు ఆహారం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా పాటించటం వలన ఈ క్రియ యొక్క ఫలితం 10 పెరుగుతుంది. ఇప్పుడు ఆ కుక్కకు పెట్టవలసిన ఆహారం యొక్క ప్రత్యేకత మరియు దాన్ని పెట్టే విధానం గురించి లోతుగా తెలుసుకుందాం. ఇక్కడ పూజా సంకల్పం పూర్తి చేసిన తర్వాత కుక్కకు పెట్టవలసిన దివ్యమైన ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఆ ఆహారం ఏంటి అంటే 2 ప్రత్యేకమైన ఎంపికలు ఉన్నాయి. మీ సమస్యల స్వభావాన్ని బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మొదటిది వేడి అన్నంలో పెరుగు మరియు పంచదార కలిపి పెట్టటం. రెండవది వేడి అన్నంలో నువ్వుల పొడి వేసి పెట్టటం. ఈ 2 రకాల ఆహారాలలో ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న అంతరార్థాన్ని గమనిస్తే, పెరుగు శుభ్రమైన తెల్లని పదార్థం, ఇది చంద్రుడికి సంబంధించింది. పంచదార శుక్రగ్రహానికి సంబంధించింది. శుక్రుడు శుభాన్ని, వైభోగాన్ని, ధనాన్ని ఇస్తాడు. చంద్రుడు మనసుకి ప్రశాంతత కారకుడు. ఈ 2 కలిసిన ఆహారాన్ని కుక్కకు పెట్టడం ద్వారా చంద్ర శుక్ర గ్రహాల సంయోగ శుభ ఫలితాలు లభించి ముఖ్యంగా ధనప్రాప్తి, ఆనందం మరియు వైవాహిక జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక 2వ ఎంపికలో నువ్వులు, ముఖ్యంగా నల్ల నువ్వులు. శని మరియు కేతువులకు సంబంధించిన ప్రధాన ధాన్యం. నువ్వుల పొడి వేసిన అన్నం పెట్టడం ద్వారా శని కేతువుల యొక్క ప్రతికూల ప్రభావాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకస్మాత్తుగా వచ్చే కష్టాలు, తీవ్రమైన గ్రహ దోషాలు తక్షణమే ఉపశమనం పొందుతాయి. ఇది కర్మ దోషాలను తొలగించడానికి అత్యంత శక్తివంతమైన ప్రక్రియ కాబట్టి మీ అవసరాన్ని బట్టి ధన ప్రాప్తి కావాలంటే పెరుగు, పంచదార, కష్టాలు, రోగాలు తగ్గాలి అంటే నువ్వుల పొడి, ఈ 2లో ఏదో ఒకదాన్ని మీరు ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏంటో తెలుసా? ఈ ఆహారం పెట్టే ముందు
పాటించవలసిన నియమాలలో పవిత్ర మరియు సంకల్పం ముందుగా మీరు తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉన్న తర్వాతే ఆ ఆహారాన్ని వండాలి. అపరిశుభ్రతతో వండిన ఆహారాన్ని పెట్టకూడదు. వండిన ఆ వేడి అన్నంలో పెరుగు లేదా నువ్వుల పొడి వేసి దాన్ని చక్కగా కలిపి ఆ పాత్రను మీ ఇష్టదైవం లేదా లక్ష్మీదేవి లేదా మీ కులదైవం యొక్క పటం ముందు ఉంచాలి. అనంతరం మీ సమస్యలు, ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు, గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోవాలని, మీకు అఖండ ధన ప్రాప్తి, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్ప వాక్యం ఎలా ఉండాలి? ఈరోజు పౌర్ణమి పర్వదినాన నేను ఈ కుక్కకి శనుకేతువుల అనుగ్రహం కొరకు, అలాగే లక్ష్మి కటాక్షం కొరకు ఈ ఆహారాన్ని దానం చేస్తున్నాను. దీని ద్వారా నాకు ఉన్న సర్వ సమస్యలు, గ్రహ బాధలు తొలగి అష్టైశ్వర్యాలు, సంపద, ఆరోగ్యము కలగాలని కోరుకుంటున్నాను. ఈ సంకల్పం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఏకాగ్రతతో కూడినటువంటి సంకల్పమే ఆ క్రియకు దివ్య శక్తిని, ఫలితాన్ని ఇస్తుంది. సంకల్పం చేస్తున్న తర్వాత ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. మీరు మీ ఇంట్లో పెంచుకునే కుక్కకు కూడా ఆ ఆహారాన్ని పెట్టవచ్చు, లేదా బయట రోడ్డుపై తిరిగే వీధి కుక్కలకు కూడా పెట్టచ్చు. వీధి కుక్కలకు పెట్టడం వలన ఆ జీవులు పూర్తి స్వేచ్ఛలో ఉండటం వలన కేతువుకు సంబంధించిన త్యాగము, మోక్షం వంటి అంశాలకు బలం చేకూరి మరింత మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మీరు రోడ్డుపై కుక్కలకు ఆహారం పెట్టేటప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన నియమాన్ని తప్పక పాటించాలి. అది పవిత్రతకు సంబంధించింది. ముందుగా ఒక తాజా ఆకు కానీ లేదా శుభ్రమైన కాగితం కానీ నేలపై పరిచి దానిపై మాత్రమే ఆహారాన్ని పెట్టండి. నేరుగా రోడ్డుపై లేదా నేలపై పెట్టకండి. అది వీధి కుక్కలు కదా, వాటికి ఆకు పేపర్ ఎందుకు అని అశ్రద్ధ చెయ్యకండి. ఈ క్రియను కేవలం ఒక దానంగా చూడకుండా మీ పూర్వకర్మలను, ప్రస్తుత సమస్యలను తీర్చడానికి ప్రకృతి కాలభైరవుడు మీకు పంపించిన ఒక దివ్య మార్గంగా, ఒక పూజ కార్యక్రమంగా పవిత్రంగా భావించండి. ఆ కుక్కను కేవలం ఒక జంతువుగా కాక సాక్షాత్తు దైవ స్వరూపంగా, శని లేదా కేతువు యొక్క ప్రతిరూపంగా భావించి పూర్తి భక్తి శ్రద్ధలతో ఆకుపై ఆహారాన్ని ఉంచాలి. మీలోని అహంకారాన్ని పక్కన పెట్టి సేవకుల్లా ఈ క్రియను నిర్వహించాలి. ఈ విధంగా పౌర్ణమి యొక్క అఖండ దివ్య శక్తిని కుక్కకు ఆహారం పెట్టే మంచి ఫలితాన్ని మీరు మీ జీవితంలో అన్ని రకాల సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. గ్రహ దోషాలను పూర్తిగా తొలగించుకొని మీరు ఊహించిన విధంగా వద్దన్నా కూడా ధనం వచ్చే అద్భుతమైన రహస్యమైన మార్గాన్ని సుగమం చేసుకోండి. ఈ చిన్నపాటి కానీ శక్తివంతమైన క్రియ మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ పౌర్ణమి సంకల్పంతో చేసే సేవ ద్వారా మీరు కోరుకున్న ఆరోగ్యం, సంపద, సంతోషం తప్పక మీ సొంతమవుతాయి. ఈ నియమాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు,
అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.